ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి ప్రిన్సిపల్ మేడంకి మరియు ఎడ్యుకేషన్ స్టాఫ్కి కోఆర్డినేటర్స్ ఇద్దరికి ఫ్రమ్ సాల్స్ అండ్ ఫ్రమ్ స్వచ్ఛంగా మీకు అందరికీ గుడ్ మార్నింగ్. మెయిన్ ఏంటంటే సో ప్రతి దానికి ఒక మెజర్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనము పాలను ఎట్లా కొలుస్తాం? లీటర్స్. మీరు పాస్ అయినా లేదని ఎలా కొలుస్తారు? మార్క్స్ ఉంటాయి కదా, సర్టెన్ మార్క్స్కి ఇన్ని మార్క్స్ వస్తే పాస్ అయినారని చెప్తారు. అలాగే మన పనికి కూడా ఒక మెజర్ ఉంటుంది అనమాట. అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ కానీ ఈవెన్ రూరల్ ఏరియాస్లో పంచాయతీస్ ఉంటాయి. బట్ రూరల్ ఏరియాలో ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. మన అర్బన్ లోకల్ బాడీస్ ఎప్పటి నుంచో మెజర్ ఉంటుంది మనం చేసే పనికి. మార్నింగ్ లేవడంతో రోడ్లు ఊడ్చడం కానీ, ఇంటి నుంచి చెట్లు సేకరించడం కానీ, తడి చెత్త పొడి చెత్త లేకుంటే అదంతా ప్రాసెస్ చేయడం కానీ ఇదంతా ఉంటుంది అనమాట. సో దానికంటూ మనకు స్వచ్ఛ సర్వేక్షణ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా మీరు వినింటారు. స్వచ్ఛ సర్వేక్షణలో క్లీన్లీనెస్లో కావచ్చు, వేస్ట్ ప్రాసెసింగ్లో కావచ్చు, మనం మొత్తం నేషనల్ వైడ్, ఇండియా వైడ్, ఇండోరు లేకపోతే కర్ణాటకలో ఉన్న మైసూరు ఇవే ఎక్కువ పోటీ పడుతుంటాయి 1-2 ప్లేస్లో. సో అలాగే ప్రతి మున్సిపాలిటీ అంటే టాప్లో వచ్చే మనం గుర్తుపెట్టుకుందాం. ఏమంటే మీరు కూడా అంతే కదా, ఎవరైతే ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్ ఉంటారో వాళ్ళ పేర్లే ఎన్ని తరాలైనా ఇక్కడ కాలేజీ బిల్డింగ్ అట్లే ఉంటుంది. జనాలు మారిపోతున్నారు, వాళ్ళ పేర్లు నాంతానంట. అలాగే ప్రతి సంవత్సరము కూడా ప్రతి మున్సిపాలిటీ కూడా స్వచ్ఛ సర్వేక్షణలో పార్టిసిపేట్ చేయాల్సిందే. పార్టిసిపేట్ చేయాలి. ఆ మెజర్స్ ఉంటాయి అన్నమాట. అంటే క్లీన్లీనెస్ మార్క్స్ ఉంటాయి, తర్వాత డోర్ టు డోర్ కలెక్షన్ మార్క్స్ ఉంటాయి. మళ్ళీ డోర్ టు డోర్ వెళ్తే అక్కడ తడి చెత్త పొడి చెత్త అంటే విడిగా ఇస్తున్నారా లేదా, వాళ్ళు విడిగా ఇస్తుంటే తీసుకెళ్ళిన చెత్త ఏం చేస్తున్నారు, డంపులు అట్లే లెగసీ వేస్ట్ లాగా వదిలేస్తున్నారా, ప్రాసెస్ చేస్తున్నారా లేదా అని. సో దీని అన్నిటికీ మెజర్స్ ఉంటాయి అన్నమాట. సో దానికి మనకు గాను మనం కదిరి టాప్ లో ఉంది. మన ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కదిరి టాప్. సో ఈసారి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అంటే ఎంతసేపు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వాళ్ళు ఏదో చేసుకుంటారులే ఉంటారులే అంటారు కానీ, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఇనిషియేషన్ రావాలి, మీలో థాట్ రావాలి. సో దేశ భవిష్యత్తునే మార్చగలిగే శక్తి స్టూడెంట్స్కే ఉంటుంది. సో మామూలు మన ఇంటాంటే చిన్నప్పటి నుంచే నేటి బాలలే రేపటి పౌరులు. మేము కూడా బాలలని ఇట్లా వచ్చినాం అన్నమాట ఆఫీసర్గా. నేను కూడా స్మితా మేడం వాళ్ళ స్టూడెంట్నే, శ్రీదేవి మేడం ఉన్నారు, రమణ సార్ కావచ్చు, భాస్కర్ సార్ కావచ్చు, వీళ్ళంతా కూడా క్లాస్ విన్నాం అన్నమాట. వీళ్ళ స్టూడెంట్స్, నేను కూడా మేడం వాళ్ళ స్టూడెంట్నే. అలాగా వీళ్ళు అవేర్నెస్ తీసుకురావాలి. వీళ్ళు అవేర్నెస్ తీసుకొని వస్తేనే ఆటోమేటిక్గా మన ఎన్విరాన్మెంట్ మారుతుంది. సో ఇప్పుడు పొల్యూషన్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు చలి ఇంకా తగ్గట్లేదు, న్యాచురల్ గా అలాగే వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. ఎందుకు చెప్పండి? మనమంతా ఆల్మోస్ట్ మీరంతా బాటనీ, కెమిస్ట్రీ ఈ స్ట్రీమ్ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్ కదా. సో మనకు ఉన్నంత అవేర్నెస్ బేస్గా ఎవరికి ఉండదు ఎన్విరాన్మెంట్ మీద. సో అందుకనేసి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం ఈకో సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈకో సిస్టమ్ దెబ్బతినడం వల్లే ప్రకృతిలో జరిగే న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, విపరీతమైన చలి కావచ్చు. బేసికల్గా మనం డిసెంబర్ జనవరి ఆ మధ్యలో చూడాల్సిన సార్ ఇంకా అసలు ఇప్పుడు కూడా చలి ఉంది, అవునా కాదా? ఎందుకు చెప్పండి? ఈకో సిస్టమ్ అనేది పూర్తిగా దెబ్బతినింది. దానివల్ల ఎందుకు దెబ్బతినింది? అవేర్నెస్ లేకపోవడం వల్ల. అవేర్నెస్ లేకుంటే ఏంటి, అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడము, తడి చెత్త పొడి చెత్త అంటే ఎవరికి తెలియకపోవడము. దాన్ని సరిగ్గా ప్రాసెస్ చేస్తే ఖచ్చితంగా ఈకో సిస్టమ్ అన్ని మంచిగా ఉంటాయి, ఎవరు కొనాలి చేసి పోతుంటారు. సరే, ఈసారి మన కదిరిలో కూడా బేసికల్గా ఒక మున్సిపాలిటీ అంటేనే మెయిన్ గుర్తుకొచ్చేదేంటి? శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, మనం అవసరాలు వాడుతుంటే రిమైనింగ్ అవి. సో దాంతో పాటుగా చాలా ఉంటాయండి. స్ట్రీట్ లైటింగ్, బ్యూటిఫికేషన్, టౌన్ బ్యూటిఫికేషన్. ఇప్పుడు మీరు విజయవాడ కానీ లేదంటే ఎక్కడైనా పెద్ద పెద్ద బెంగళూరు సిటీస్ వెళ్తే సిటీ బ్యూటిఫికేషన్ ఉంటుంది. రోడ్లలోనే స్క్రాప్ అంతా తీసుకొచ్చి వాటి పక్షులాగానో లేకపోతే సైకిల్ లాగా యోగాసనాలు ఇవన్నీ చేస్తారు కదా. సో మనది ఆల్రెడీ గ్రేడ్ పెరిగింది. సెలక్షన్ స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్కి వెళ్ళింది. నెక్స్ట్ సెలక్షన్ గ్రేడ్ నుంచి కార్పొరేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కదిరి మున్సిపాలిటీ కూడా పరిధి విస్తరిస్తుంది. ఏవైతే కుమరోల్పల్లి ఉంది కదా, రాయచోట కుమరోల్పల్లి, ఇటు మేబీ మొటిపల్లి కూడా కలపచ్చు. సో ఇదంతా కలిసిపోతాయి అనమాట. అంత పెద్ద టౌన్ అవుతుంది కాబట్టి
ఖచ్చితంగా తప్పకుండా మీరు కూడా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఉంటున్నాం. థ్యాంక్ యూ.